కేసీఆర్ గారు ఈ సభ తరువాతైనా ప్రజల్లో ఉంటారా అన్న ఒక ప్రశ్న వినిపిస్తోంది. తప్పకుండా ఉంటారు. ఎందుకుంటారు? ఇప్పుడు ఏ పార్టీకైనా ఒక వ్యూహం ఉంటుంది. ఆయన కేసీఆర్ గారి డైరెక్షన్లోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం కదా, ఆయన నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం కదా. అదే కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, ప్రతిపక్ష నేతగా ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు, ప్రజా సమస్యలపైన మాట్లాడాలంటే అసెంబ్లీకి రావచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్లో లేరు. ఆయన వ్యవసాయ క్షేత్రం, ఈజ్ ఏ ఫార్మర్. బేసికల్లీ ఫార్మర్గా వ్యవసాయం ఆయనకి ఇష్టం, వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. ఆ రోజు రాష్ట్రంలో పరిపాలన ఎంత బాగుంది, రాష్ట్రంలో అభివృద్ధి రేట్ ఎంత బాగుంది, రాష్ట్ర బడ్జెట్ ఎంత పెరిగింది, సంక్షేమ పథకాలు ఎంత బాగా అందాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బాగా జరిగాయో రాష్ట్ర ప్రజల గమనంలో ఉంది. మరి మీరు వచ్చిన ఏడాది అర్థంలో ఎందుకు సంక్షేమం మందగించింది, ఎందుకు పథకాలు ఆగిపోయినాయి, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు, ఎందుకు ప్రభుత్వం ఈ అభివృద్ధిలో ఈరోజు ముందుకు పోలేకపోతుందో కూడా మీరు ఆలోచించాలి. దానికి సమాధానం చెప్పాలి కదా. అల్టిమేట్ గా డెలివరీ ఏంటి, ప్రజలకు ఏం జరిగింది అనేటువంటిది ముఖ్యం. అంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా ప్రజల మధ్య లేకుండా కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ అంటారా ఇంకేమన్నా అంటారా అక్కడే పరిమితం అవడం అనే దానిపై కొంత సమయం ఇవ్వాలి. అది వ్యూహాత్మకంగా ఒక డిప్రెషన్ లో ఉన్నారా, లేకపోతే వ్యూహాత్మకంగా అడుగు వెనక్కేసి అలా ఉన్నారా? రెండు విషయాలలో, ఒకటి వ్యూహాత్మకం, రెండు ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు మేము వెంటనే అతని మీద విమర్శలు చేస్తే మీరే ఏమంటారు, అరే కొద్దిగా పని చేయండి, నిన్ననే ముఖ్యమంత్రి అయింది కదా, తెల్లారికేలే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇంత అనుభవం ఉన్న నాయకుడు విమర్శిస్తారని మీరే అంటారు కదా. సో కొంత సమయం ఇచ్చారు కనుకనే ఈరోజు ఈ ప్రభుత్వం పాస్ అయిందా ఫెయిల్ అయిందా ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో అందరికీ తెలుసు. అదే మేము మొదటి నుంచే కేసీఆర్ గారు మాట్లాడుంటే ఆయనను పనిచేయనీయలేదు అనే ఒక మీరే క్లెయిమ్ చేసేవాళ్ళు కదా. అందువల్ల ఆయనను పనిచేయడానికి అలో చేయడం ద్వారా, మేము వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం ద్వారా ఇవాళ ఆయన పాస్ అయినరా ఫెయిల్ అయినరా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.